హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. నేను మీ మహేష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మహేశ్వరం టౌన్ ప్రైమ్ లొకేషన్ మహేశ్వరం మెయిన్ సర్కిల్లో ఉన్నాను. ఇది చూసినట్టయితే ఇది మహేశ్వరం మెయిన్ ఎంట్రన్స్ సర్కిల్ అనమాట. ఇది ఇక్కడ పోలీస్ స్టేషన్ అండ్ ఈ స్టాచ్యూస్ ఉన్నది. ఇది స్టేట్ వెళ్తే ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అండ్ కోర్టు అక్కడికి వెళ్తుంది. ఈ వెహికల్స్ వెళ్ళే రూట్ వచ్చేసి మహేశ్వరం టు మనసాన్పల్లి బెంగళూరు హైవేకి వెళ్తుంది అండ్ 300 ఎకర్స్ ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తుంది అనమాట ఈ రోడ్డు. ఇది స్ట్రేట్ వెళ్తే మనకు నియర్ బై జస్ట్ ఇక్కడ నుంచి మనకు జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో, ఈ సర్కిల్ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో మనకు డిటిసిపి ఫైనల్ అప్రోచ్ లేఅవుట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ 2 సైడ్ రోడ్ ఉన్న మనకు 578 గజాల ప్లాట్ సేల్కి వచ్చింది. 578 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ 2 సైడ్ రోడ్స్, 33 ఫీట్ రోడ్. మన 100 ఫీట్ రోడ్కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. 100 ఫీట్ రోడ్ నుంచి మనకు సిక్స్త్ ప్లాట్ అవుతుంది 100 ఫీట్ రోడ్ నుంచి. మాస్టర్ ప్లాన్లో ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ అనమాట. ఈ రోడ్ 100 ఫీటు, ఈ రోడ్ 100 ఫీటు, ఇది 150 ఫీటు, ఈ రోడ్ వచ్చేసి 150 ఫీట్ అనమాట. ఈ 100 ఫీట్ రోడ్కి ఆనుకొని జస్ట్ ఇదే రోడ్కి ఆనుకొని మనకు రోడ్ నుంచి జస్ట్ 5th ప్లాట్ అనమాట. మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ 578 స్క్వేర్ యార్డ్స్ మనకు సేల్కి వచ్చింది. చూసినట్టయితే ఇక్కడ మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము సర్కిల్. ఇలా లెఫ్ట్కి వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ సెజ్ 300 ఎకర్స్ సెజ్కి వెళ్తాము. స్టేట్ వెళ్తే మనకు మహేశ్వరం ఎంఆర్ఓ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్, కోర్టు, ఎండిఓ ఆఫీస్, ఆ లైన్గా మన గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులన్నీ ఇదే రూట్లో ఉంటాయి. కాలేజెస్ ఉంటాయి ఇదే రూట్లో. మనకు ఇక్కడ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ ఉందన్నమాట. ఒకసారి ప్లాట్ చూద్దాము. మీకు డిస్టెన్స్ చూపించడానికి మీకు తీసుకెళ్తున్నాను అనమాట ఈ వీడియో. ఇదంతా పోలీస్ స్టేషన్. జస్ట్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి రైట్ సైడ్లో ఉన్నాయన్నీ గవర్నమెంట్ ఆఫీసులే అనమాట. ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఇది కనిపించేదే ఎంఆర్ఓ ఆఫీస్. ఇది కనిపించేది ఎంఆర్ఓ ఆఫీస్. ఇది ఇంజనీరింగ్ ఆఫీస్ అనమాట. ఇది ఇక్కడ బ్యాంక్ చూసినట్టయితే దక్కన్ బ్యాంక్. ఇది కోర్టు కనిపించేది. ఇక్కడ కోర్టు ప్లస్ ఎండిఓ ఆఫీస్. ఇది కోర్టు ప్లస్ ఎండిఓ ఆఫీస్. మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడ నుంచి పాతది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అది కూడా ఇక్కడే వస్తుంది అనమాట. దీని వెనకాలనే కోర్టు ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ న్యూ వెంచర్. ఇప్పుడు ఇది హెచ్ఎండిఏ వెంచర్. ఇది వచ్చేసి ఇది కూడా న్యూ హెచ్ఎండిఏ వెంచర్. ఈ హెచ్ఎండిఏ వెంచర్ కూడా మనకు ఇదే వెంచర్ ఎంట్రన్స్ ఇదే అనమాట. మనకు డీసెంట్ సెంటర్ సిటీ అని ఇదే నేమ్తో మనకు ఉంటుంది. ఇదే వెంచర్. ఎగ్జాక్ట్లీ మనకు ఇదే వెంచరు, ఇదే రోడ్డుకి మనకు ప్లాట్ 100 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉన్న లేఅవుట్ ప్లస్ మనకు లేఅవుట్లో జస్ట్ డైరెక్ట్ రోడ్ అనమాట. మనకి ఇదే ప్లాట్. మీకు కనిపించే ప్లాటే మనది. ఇప్పుడు ఇది న్యూ వెంచర్. ప్రజెంట్ కొత్తగా వేసారు ఈ లేఅవుట్. కొత్త లేఅవుట్కి ఎగ్జాక్ట్లీ ఎదురుగానే మనకు అది కనిపించేది ఫంక్షన్ హాల్. అది రీసెంట్ కట్టారు ఫంక్షన్ హాల్. ఎగ్జాక్ట్లీ అది 100 ఫీట్ రోడ్. ఇక్కడ మనుషులు వెళ్ళి నించున్నారు కదా, ఆ రూమ్, ఆ బైక్ వెళ్ళేది 100 ఫీట్ రోడ్. అక్కడ నుంచి స్ట్రేట్ ఒకటే రోడ్ అండి మనకు, డైరెక్ట్ రోడ్. ఇలా డైరెక్ట్ రోడ్ వస్తే
మనకు ప్లాట్ వస్తుంది. ఇక్కడ క్లీన్ చేసి కనిపిస్తుందా, ఇదే ప్లాట్. ఇక్కడ ఇక్కడ ఈ స్టోన్ నుంచి అక్కడ ఆ తమ్మం ఆ పోల్ సూటిగా అక్కడ ఆ చెట్టు వరకు, అలా అక్కడ కనిపించే పోల్ నుంచి ఇక్కడ కనిపించే పోల్ వరకు స్క్వేర్ పెట్టండి. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 సైడ్ రోడ్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. రోడ్డు డ్రైనేజ్ బ్లాక్ టాప్ రోడ్ అనమాట. ఇదంతా చూడటు, ఇదంతా బ్లాక్ టాప్ రోడ్డు. ఈస్ట్ ఫేసింగ్ ఇది. ఇప్పుడు మనం నించున్న ప్లేస్ ఈస్ట్ ఫేసింగ్. ఇది మహేశ్వరం టౌన్కి చూడవచ్చు మీరు. ఇదంతా మహేశ్వరం టౌన్. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సార్ మనం. ఇది చూడవచ్చు, ఇదంతా మహేశ్వరం టౌనే. ఇది 100 ఫీట్ రోడ్డు. కార్ బైక్ వెళ్ళేది 100 ఫీట్ రోడ్. ఇది మహేశ్వరం టు మనసాన్పల్లి, శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే కనెక్టివిటీ 100 ఫీట్ రోడ్. అది ఈ వెహికల్స్ వెళ్ళేది మొత్తం అదే. మీకు ఇదంతా సెజ్ అండి, కనిపించేదంతా సెజ్. ఇది రీసెంట్గా మన లాస్ట్ వీక్ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ. ఇందులో ప్రజెంట్ 5000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. చూడండి, మీకు ఆల్రెడీ టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా అండి సార్. ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇదంతా విల్లా ప్రాజెక్ట్. ఇది మైత్రి కుటీరు, 100 ఫీట్ రోడ్ మైత్రి కుటీరు. చూడండి, ఇదంతా సెజు 300 ఎకర్ సెజు. అందులో మనకి ఇప్పుడు 20+ కంపెనీస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి సార్. అందులో మాకు ఈ 100 ఫీట్ రోడ్ కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇది ఈ వెహికల్ కనిపించేది అలా స్ట్రేట్గా అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని కూడా మనం ఈ వెంచర్లోకి రావచ్చు. ప్లస్ మనకు మాస్టర్ ప్లాన్లో ముందు మన వెంచర్ ముందు ఆల్రెడీ 100 ఫీట్ రోడ్, ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. అది మనకు మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్. అది ఆ 100 అడుగుల రోడ్ కానుకొనే మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. ఇది వచ్చి మనకు చూడొచ్చు మీరు, ఈస్ట్ ఫేసింగ్ అండి. మంచి ఆర్ట్ కేక్ లాంటి ప్రాపర్టీ. ఇది మహేశ్వరం టౌన్ ఆనుకొని ఉన్న లేఅవుట్లో ఉందన్నమాట. మనకు ఇది రీసేల్ ప్లాట్లో తక్కువలో వస్తుంది సార్. మనకు హెచ్ఎండితో కంపేర్ చేస్తే చాలా తక్కువ వస్తుంది. ఒకసారి మీరు రీసేల్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేది చాలా బాగుంటుంది. ఇది ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం చూసింది ఆల్రెడీ మహేశ్వరంలో హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి సార్. డెవలప్మెంట్కి ఎలాంటి కొరత లేదు. మనకు చూసుకున్నట్లయితే ఇది వెస్ట్ అనమాట. ఈ రోడ్ వచ్చేసి వెస్ట్. మనకు ఎదురుగానే పార్క్ ఉంటుంది. ఇగో ఇక్కడ ఈ స్టోన్ ఉంది కదా, ఇక్కడ ఈ స్టోన్ నుంచి ఇది పార్క్ ముందు మనకు ఎగ్జాక్ట్లీ ప్లాట్ ముందు ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఓపెన్ ప్లేస్ పార్క్ పెట్టారనమాట లేఅవుట్లో. చూడండి, మనకు ఆల్రెడీ పోల్స్ అంతా ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బ్లాక్ టాప్ రోడ్డు, డివైడర్, పోల్స్ కూడా ఉన్నాయి. చూడండి, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉందండి. చూడండి ఒకసారి ఇది చూడండి. అయితే మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఈ మల్బార్ గోల్డ్ అని ఇక్కడ మీకు కనిపించే మల్బార్ గోల్డ్ ఉంది కదా సార్. ఇక్కడ ఈ మల్బార్ గోల్డ్లో మనకు ఆల్రెడీ 10,000 పీపుల్ ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఈ మహేశ్వరంలో 4G+4, G+5 బిల్డింగ్స్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో మొత్తం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు తీసేసుకుంటున్నారు సార్. ఓపెన్గా మీరు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసినా చెప్తారు ఎవరైనా. వాళ్ళు ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం ఎంప్లాయ్మెంట్కి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి శాలరీ ఇస్తున్నారు అనమాట. వాళ్ళకు మహేశ్వరం టౌన్లో అసలు ఇప్పుడు రెంట్లకి బిల్డింగ్స్ లేవు వాళ్ళకు. వాళ్ళు ఒకవేళ ఎవరైనా ప్లాట్స్ తీసుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే కళ్ళు మూసుకొని ఇక్కడ ఈ 578 స్క్వేర్ యార్డ్స్ ఉంది కదా, ఈ 570 స్క్వేర్ యార్డ్స్లో మనం G+5 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే మీకు 2 లక్షల నుంచి 3 లక్షలు రెంట్ కళ్ళు మూసుకొని ఇస్తారు సార్. వాళ్ళు రెడీగా ఉన్నారు. కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ ఇస్తే చాలు మన రెంట్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనమాట వాళ్ళు. ఇది అపార్ట్మెంట్కు యూజ్ అవుతుంది. 578 స్క్వేర్ యార్డ్స్ ఉంది కాబట్టి 2 సైడ్ రోడ్ ఉంది కాబట్టి పార్కింగ్ కూడా కుదవలేదు మనకు. అడ్వాంటేజ్ ముందు మనకు కాల్ ప్లేస్ ఉంటుంది, ప్లస్ 2 సైడ్ రోడ్ కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పార్కింగ్ కూడా ఇబ్బంది ఉండదు. ఇది ఫ్యూచర్లో 100% చెప్తున్నాను సార్. ఫ్యూచర్లో మాత్రం ఇది అపార్ట్మెంట్కి యూజ్ అవుతుంది.
ప్లస్ ఇప్పటికిప్పుడు ఇక చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొత్త కన్స్ట్రక్షన్, ఇది మల్బార్ వాళ్ళకి ఇచ్చారు. ఈ బిల్డింగ్ కావాలంటే ఇక్కడ నేను ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ బిల్డింగ్ మల్బార్ వాళ్ళకి ఇచ్చారు లేదని కూడా మీరు వచ్చి కనుక్కోవచ్చు. ఆ బిల్డింగ్ కూడా మల్బార్ వాళ్ళకి ఇచ్చారు. అది చూస్తున్నట్టయితే టోటల్ రెంట్స్ కోసమే అనమాట ఆ బిల్డింగ్ కూడా. మీకు చాలా బిల్డింగ్స్, అలా నేను చెప్పే అబద్ధం కాదు, మీకు చాలా కంపెనీస్ ఇక్కడ 20+ కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి రెంట్స్ పర్పస్ మాత్రం అసలు దొరకడం లేదు. హాస్టల్స్ ఇప్పుడిప్పుడే మహేశ్వరం టౌన్లో హాస్టల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. గర్ల్స్ హాస్టల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ అసోసియేట్స్కి అకామిడేషన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా రెంట్స్ పర్పస్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లస్ మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మీకు జస్ట్ 2-3 ఇయర్స్లో ఇది డబల్ అవుతుందండి. ఈ ప్లాట్ 100% చెప్తున్నాను, డబల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. మనకు ఇది వచ్చేసి 15,000 చెప్తున్నాడు ఫర్ స్క్వేర్ యార్డ్. 15,000 గజం అండి, జస్ట్ 15,000. మహేశ్వరం టౌన్ అనుకొని, మహేశ్వరంలో మనకు ఎటువైన మహేశ్వరం టౌన్లో 30,000 నుంచి 40,000 కాలనీలలో ఉన్నది. కమర్షియల్ అయితే మీకు 50 నుంచి 60, 70, 80 లక్షల రూపాయలు కూడా గజం దొరకట్లేదు మెయిన్ కమర్షియల్ రోడ్ అయితే. అది ప్లస్ మనకు విలేజ్ టు విలేజ్ మధ్యలో అయితే మనకు కమర్షియల్ తక్కువ దొరుకుతుంది, కానీ టౌన్లో మాత్రం మనకు ఎక్కడ కూడా 50,000, 60,000 తక్కువ మించలేదు గజము. టౌన్ కాలనీలలో మనకు చూసుకున్నట్టయితే మహేశ్వరం సరౌండింగ్ కాలనీలో మాత్రం 20 నుంచి 30,000 గజం రెడీగా అమ్ముతున్నారు సార్. మనకు మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. జస్ట్ మీరు అక్కడ టవర్ చూస్తున్నట్టయితే అది ఎంఆర్ఓ ఆఫీస్, అది బిఎస్ఎన్ఎల్ కంపెనీ. దాని పక్కన ఎంఆర్ఓ ఆఫీస్, ఎంఆర్ఎస్ పక్కన కోర్టు. ఆ కోర్టు పక్కన నుంచి జస్ట్ మనం నడుచుకుంటూ వస్తే మన ప్లాట్లకు రావచ్చు. ఈ ప్లాట్ నిజంగా చెప్తున్నాను, హార్ట్ కేక్ లాంటి ప్రాపర్టీ. ఎదురుగా కూడా ఫంక్షనల్ అని చూసుకోవచ్చు, ఎదురుగా ఫంక్షనల్. ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అయిందనమాట. మనకు చుట్టూ కన్స్ట్రక్షనే ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఇదంతా ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయి అనమాట. మీరు చూడండి, ఇవన్నీ ఆల్రెడీ ఇల్లులే. ఇది తీసుకొని ఇప్పుడు కట్టుకున్న రెంట్స్ వస్తాయి. ప్లస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకోవాలన్నా కూడా మీరు కళ్ళు మూసుకొని 2-3 ఇయర్స్లో దీని 3 ఇంతలు సార్. ఇప్పుడు మీరు పెట్టిన రేటుకు 3 ఇంతలు, ఖచ్చితంగా 3 రేట్లు మీకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాట్ మిస్ చేసుకోకండి సార్. మహేశ్వరం టౌన్లో ఉంది ఇది. హయ్యర్ జోన్ మనకు ఇది రెసిడెన్షియల్ జోన్, R1 జోన్లో ఉంది మనకు ఇది. మీరు ఇక్కడ G+5, G+10 మీరు ఎంత వేసుకున్నా కూడా పర్మిషన్స్ అనేది ఉందన్నమాట. ఈ జోన్ వచ్చేసి హయ్యర్ జోన్ అనమాట, హైరేజ్ జోన్ ఇది. హైరేజ్ జోన్లో మనకు 20+ ఫ్లోర్స్ వేసుకున్నా కూడా పర్మిషన్ ఉందన్నమాట. R1 జోన్లో ఉంది కాబట్టి మనకు అడ్వాంటేజ్ అది. చూడండి, మనకి ఇక్కడ పక్కన మనకు ఆనుకొని కూడా ఇక్కడ చిన్న ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారు. దీనికి ఆనుకొని ఎదురుగా లేఅవుట్ ఆల్రెడీ, దీనికి ఆనుకొనే HMDA. మళ్ళీ మీరు చూడండి, ఇదంతా HMDA. మళ్ళీ HMDA ఎదురుగా HMDAనే, పక్కన ఫంక్షన్ హాల్, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. స్కూల్స్ అయితే మీకు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి సార్ మహేశ్వరంలో. భాషం బ్లూమ్స్, శ్రీ చైతన్య స్కూలు, శ్లోక రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది. శ్లోక, భాషం బ్లూమ్స్, నారాయణ, శ్రీ చైతన్య, ఇలాంటి స్కూళ్ళు మొత్తం మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరలో ఉన్నాయి. మీకు హాస్పిటల్స్ కూడా మహేశ్వరంలో మనకు చాలా హాస్పిటల్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఇక్కడ ఇది ప్లాట్ తీసుకొని ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్, చాలా మందికి డౌట్ ఉంటుంది, హాస్పిటల్స్, స్కూల్స్ అందుబాటులో ఉన్నాయా లేదా, మార్కెట్ దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్స్ ఉన్నాయా లేదా అని డౌట్ ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ రిలయన్స్ సూపర్ మార్కెట్, డిమార్ట్ లాంటివి చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ న్యాచురల్ పండించే, మీకు మహేశ్వరం టౌన్లో న్యాచురల్ ఇక్కడ లోకల్గా పండించే వెజిటేబుల్స్ కూడా ఇక్కడనే మనకు పెద్ద మార్కెట్ ఉంటుంది. అది న్యాచురల్ అంటే న్యాచురల్ సార్. మనకి ఇక్కడ డైరెక్ట్ రైతు ఇక్కడ పండించిన వెజిటేబుల్స్ ఉంటాయి. ఆ వెజిటేబుల్ కూడా మనకు ఇక్కడే పక్కనే దొరికిపోతాయి మనకు. మీకు సూపర్ మార్కెట్ కానీ, స్కూల్స్ కానీ, మాల్స్ కానీ మీకు చాలా దగ్గరలో ఉన్నాయి. మీరు ఇక్కడ రెడ్ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా వెసులుబాటు గల ప్లాట్ అనమాట ఇది. మీరు ఒకసారి చూడండి, 578 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ అండ్ వెస్ట్. మనకు 2 సైడ్ రోడ్ సార్. ఒకటి సింగిల్ ప్లాట్కు 2 సైడ్ రోడ్ మనకు, అది అడ్వాంటేజ్ అనమాట. మనం దీంట్లో ఒకవేళ కలిసి ఎవరైనా మీ పార్ట్నర్స్లో ఎవరైనా కలిసి గ్రూప్గా తీసుకున్నా కూడా మనకు 2 సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి ఒక ఈస్ట్ వెస్ట్ కూడా తీసుకోవచ్చు సింగిల్గా, లేదు ఇద్దరు కలిసి కూడా సగం కూడా చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది ప్లాట్. ఇది 2 ప్లాట్స్ అనమాట, 2 కలిపి 280 గజాలు అనమాట. 2 ప్లాట్లు ఇవి, 2 సైడ్ రోడ్ అనమాట. 2 ప్లాట్స్కి కూడా 2 సైడ్ రోడ్ ఉంది. 280 గజాలు. ఇది టోటల్ వచ్చేసి మనకు 80 సార్. ఇట్లా రోడ్ ఫేస్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి 80 ఉంటుంది.
రోడ్ వెడల్పు మనకు రోడ్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ రోడ్ ఫేస్ మనకు 80 ఉంటుంది. సింగిల్ ఒక్కొక్క ప్లాట్కి 40 ఉంటుంది. ఒక్కొక్క ప్లాట్కి 40 80. మనకు డెప్త్ వచ్చేసి 65 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 65. మనకు 40 × 65 టోటల్ వచ్చేసి మనకు 2 ప్లాట్లకు కలిపి 80 × 65 వస్తుంది. మనకు 80 × 65 578 గజాలు అవుతుంది మొత్తం ఇది. అక్కడ ఆ స్టోన్ నుంచి ఇక్కడ మిడిల్కు 40, ఇక్కడ నుంచి అక్కడికి 40, అట్లా మధ్యలో వరకు సింగిల్ ప్లాట్కు 40 వస్తుంది. మనకు పొడవు వచ్చేసి 65 ఉంటుంది అనమాట. స్క్వేర్ బిట్ సార్ ఇది, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చూడండి టౌన్ ఎంత దగ్గర ఉందో. డిటిసిపి ఫైనల్ అప్రోచ్ లేఅవుట్ సార్ ఇది. మనకు డిటిసిపి ఫైనల్ అప్రోచ్ లేఅవుట్ 100 ఫీట్ రోడ్ చూసినట్టయితే 100 ఫీట్ రోడ్కి దగ్గర మహేశ్వరం టౌన్కి ఆనుకొని మన గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులకు కూడా చాలా దగ్గరలో అనమాట. ఒకవేళ ఈ ప్లాట్ కనుక నచ్చినట్టయితే ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు సార్. మీకు లొకేషన్ కానీ డీటెయిల్స్ కానీ షేర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మీరు నేరుగా వచ్చి చూస్తే చాలా బాగా మీకు అర్థమవుతుంది సార్. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేరుగా వచ్చి చూస్తే మీకు జెన్యున్గా మీరు వచ్చి చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చి చూడొచ్చు యాక్సెస్. ఓకే సార్, మరిన్ని వీడియోస్ మీకు ఇలాంటి వీడియోస్ ఏదన్నా మీకు రీసేల్ ప్లాట్లు నా దాంట్లో మొత్తం మీ రీసేల్ ప్లాట్లే పోస్ట్ అవుతుంటాయి సార్. మంచి మీకు రీసేల్ ప్లాట్లు పోస్ట్ కావాలనుకుంటే ఇలాంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సార్. మహేశ్వరం రియల్ ఎస్టేట్, నా పేరు మహేష్. మీరు ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా చాలా వీడియోస్ నేను రీసేల్లో రీజనబుల్ ప్రైస్లో ఉన్న చాలా వీడియోస్ నేను పంపిస్తాను సార్. థ్యాంక్ యూ.